కాలీవుడ్లో 1000 crore ఓ అందని ద్రాక్ష. బాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్లా ఊరిస్తోంది. ఇప్పటి వరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కాలీవుడ్ హీరో రజనీకాంత్ రోబో 2.0తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. గతేడాది కూలీతో కవర్ చేద్దామనుకుంటే లోకేష్ కనకరాజ్ నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఇక తలైవా ఆశలన్నీ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 మీదే. ఈ సినిమాతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ ఏడాది అక్టోబర్ 15న దసరాను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ 160 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. లియోతో 500 క్రాస్ చేసిన దళపతి విజయ్ జననాయగన్తో 1000 crore మార్క్ టచ్ చేస్తాడు అనుకుంది కాలీవుడ్. కానీ సెన్సార్ ఇష్యూస్ ఓ పట్టాన తెగడం లేదు. ఇంకేముంది, ఏ సర్టిఫికెట్ జారీ అయిపోయింది. ఈ నెలలోనే రిలీజ్. బాక్సాఫీస్ ఊచకోత అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న వేళ బాంబ్ పేల్చింది కేవీఎన్. అదంతా ఫేక్ అని ఇంకా సెన్సార్ సవరణలు చెప్పిందంటూ తేల్చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్లోకి వస్తే ఆడియన్స్ చూస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే సినిమా మొత్తం లీక్ అయ్యి పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో 1000 crore కొల్లగొట్టే హీరో అని ఖచ్చితంగా అంచనాలు వేయొచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. జననాయగన్ ఒకవేళ థియేటర్స్లో వచ్చినా 1000 crore కొల్లగొట్టడం కష్టమే అంటున్నారు తమిళ తంబీలు. ఈ ఏడాది భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు ఉన్నాడు సూర్య. కంగువా, రెట్రో లెక్కలు, కరుప్పుతో కాస్త కవర్ చేశాడు. మిక్స్డ్ టాక్ తోనే 350 కోట్లు కొల్లగొట్టాడు. రెస్పాన్స్ బాగా వచ్చుంటే 500 కోట్లు అచీవ్ చేసేవాడని అంటోంది కాలీవుడ్. నెక్స్ట్ బైలింగ్వల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ తో బిగ్ నంబర్ టార్గెట్ చేస్తున్నాడు. ఆ మ్యాజిక్ నంబర్ సూర్య అచీవ్ చేయగలడా అంటే కాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా సూర్యకు ఉన్న క్రేజ్, మార్కెట్ కు ఈ నెంబర్ సాధ్యమే అంటున్నారు క్రిటిక్స్. కనీసం 500 crore టచ్ చేయొచ్చని అంచనా. మరి 1000 crore టార్గెట్ అచీవ్ చేసే ఫస్ట్ హీరో ఎవరవుతారో, లేక ఈ ఏడాది కూడా కాలీవుడ్ కు 1000 కోట్లు కలగానే మారుతుందో వెయిట్ అండ్ వాచ్. కాలీవుడ్లో మాస్ స్పీడ్లో సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు ధనుష్. హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఏడాదికి 1 or 2 ఫిల్మ్స్ తన నుండి ఖచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. గతేడాది 3 ఫిల్మ్స్ దించిన కాలీవుడ్ హీరో ఈ ఏడాది కరాతో పలకరించాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓం షూటింగ్తో బిజీగా ఉన్న ధనుష్ కోసం నెక్స్ట్ డైరెక్టర్స్ తమిళ రాసన్, పచ్చముత్తు, మారి సెల్వరాజ్ వెయిట్ చేస్తున్నారు. ధనుష్ లైనప్ భారీగానే ఉన్నా ఎప్పుడో అనౌన్స్ చేసిన బయోపిక్స్ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడినా దాఖలాలు లేవు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ అనౌన్స్ చేసి 2 ఏళ్లు దాటిపోయింది. 2024లో కమల్ హాసన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ధనుష్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో అరుణ్, లోకేష్ కనకరాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న డీసీకి షిఫ్ట్ అయ్యాడు. పోనీ దీని తర్వాతైనా ధనుష్ తో మూవీ ఉంటుందా అంటే డౌటే. సౌత్ లో అనౌన్స్ చేసిన బయోపిక్కే పట్టించుకోలేదంటే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం మూవీని అనౌన్స్ చేశాడు. ఆ ప్రకటన వచ్చి ఏడాది దాటిపోతోంది. కానీ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రాజెక్ట్ బ్రతికే ఉందని మేకర్స్ చెప్తున్నప్పటికీ మాకు నమ్మకాలు లేవు దొరా అంటున్నారు కాలీవుడ్ ఆడియన్స్. అటు ఇళయరాజా కానీ ఇటు అబ్దుల్ కలాం బయోపిక్స్ ప్రయోగాత్మక సినిమాలు. వీటి కోసం లుక్స్, గెటప్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. వీటికి కమిట్ అయితే మరో మూవీ టచ్ చేయడానికి ఛాన్స్ ఉండని నేపథ్యంలోనే ధనుష్ ఈ ప్రాజెక్ట్స్ హోల్డ్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. స్టోరీని బోల్డ్గా, రొమాంటిక్గా నడిపించడంలో సందీప్ రెడ్డి వంగ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ దర్శకుడిని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మించిపోయింది. సందీప్ ఫార్ములాను ఫాలో అవుతూ ఆయన్నే మించిపోయిందా? టాక్సిక్ నుండి వచ్చిన తబాహీ సాంగ్తో గీతూ మరొకసారి హీట్ ఎలా పెంచిందంటే యష్, కియారా అద్వానీలపై తీసిన తబాహీ సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టాక్సిక్తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో గీతూ మోహన్ దాస్ సందీప్ వంగాను ఫాలో అయ్యింది. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకొని టాక్సిక్ మూవీ ప్రకటించాడు యష్. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్లు యష్తో వర్క్ చేయాలని ఎదురుచూస్తే అసలు ఒక్క హిట్ లేని గీతూకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఏంటంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. సినిమాకు క్రేజ్ తీసుకురావడం కోసం సందీప్ రెడ్డి రొమాంటిక్ అండ్ వైలెన్స్ ఫార్ములాను ఫాలో అయ్యింది గీతూ. సందీప్ తీసింది 2 సినిమాలే అయినా రొమాన్స్ అండ్ వైలెన్స్నే నమ్ముకున్నాడు.
అర్జున్ రెడ్డిలో వైలెన్స్ తక్కువే అయినా యానిమల్లో డోస్ ఒక్కసారిగా పెంచేశాడు. ఇక యానిమల్ దగ్గరికి వచ్చేసరికి తృప్తి దిమ్రి రణబీర్ మధ్య ఇంటిమేట్ సీన్స్ తో, అలాగే రష్మిక రణబీర్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో కథను నడిపించాడు సందీప్. ఇదే ఫార్ములాను టాక్సిక్ కోసం గీతూ ఫాలో కావడమే కాదు, సందీప్ ను మించిపోయింది. గీతూ రొమాంటిక్ విజన్ చూస్తుంటే ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ లో సందీప్ మరింత టాలెంట్ చూపించాల్సిందే, లేదంటే గీతూ ముందు తేలిపోయే ఛాన్స్ ఉంది. సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే యూత్ ను అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలో గీతూ మోహన్ దాస్ సక్సెస్ అయింది. హద్దులు దాటిన రొమాన్స్ తో యూత్ దృష్టిని టాక్సిక్ వైపు మరల్చింది. ఈ లెక్కన ఆగస్ట్ 26న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న టాక్సిక్ కు ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అనిపిస్తున్నా రొమాన్స్, వైలెన్స్ మాత్రమే కథను నడిపించలేవు. ఇవి ఒక పాట అయితే పర్వాలేదు, కానీ వీటినే నమ్ముకొని కథ రాసుకుంటే మాత్రం వీకెండ్ మూవీలా మిగిలిపోతుంది. ఇండస్ట్రీలో మూవీకి గెటప్ అండ్ రోల్లో వేరియేషన్ చూపిస్తూ వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటున్నాడు మాధవన్. ఓవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్స్లోనూ అదరగొట్టేస్తున్నారు. దురంధర్లో డిఫరెంట్ లుక్స్లో మెస్మరైజ్ చేసిన మ్యాడీ మరో ఎక్స్పెరిమెంటల్ మూవీతో వచ్చేస్తున్నాడు. మాధవన్ వన్స్ అపాన్ ఎ టైం అమ్మాయిలకు కలల రాకుమారుడు, కానీ నేడు వర్సటైల్ యాక్టర్. హీరోగా మార్కెట్ కోల్పోయాక సపోర్టింగ్ రోల్స్ షిఫ్ట్ అయ్యాడు. తండ్రిగా మెప్పించాలన్నా, విలన్గా భయపెట్టాలన్నా, సపోర్టివ్ క్యారెక్టర్తో సినిమాకు హైప్ తేవాలన్నా ఇతడే చాయిస్గా మారాడు. సవ్యసాచి, నిశ్శబ్దం, 2 ఏళ్ల క్రితం వచ్చిన సైతాన్లో యాంటగనిస్ట్గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపించిన మాధవన్ దే దే ప్యార్ దే 2లో ఏజ్లో తనకన్నా పెద్దవాడైన అజయ్ దేవన్కు మామగా మారిపోయాడు. రీసెంట్లీ దురంధర్ సిరీస్ చిత్రాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సంచాల్ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించాడు మ్యాడీ. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా లీడ్ రోల్స్ లో మెప్పిస్తూ వావ్ అనిపిస్తున్నాడు. రాకెట్ నంబి 6లో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో మెప్పించాడు మాధవన్. అతడి నటనకు మేకోవర్ కు తగిన ప్రతిఫలం దక్కింది, జాతీయ అవార్డు వరించింది. నెక్స్ట్ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడి నాయుడు జీవిత కథతో రాబోతున్నాడు. ఇందులో కూడా గుర్తుపట్టలేని విధంగా లుక్స్ లో కొత్తగా కనిపిస్తున్నాడు మ్యాడీ. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిల్మ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రొమాంటిక్ అండ్ క్లాసిక్ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ. దేశభక్తి నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ తన కెరీర్లో ఇప్పటి వరకు టచ్ చేయని సరికొత్త జానర్ కావడంతో ఈ ప్రాజెక్ట్పై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని మేజర్ థియేట్రికల్ డీల్స్ క్లోజ్ అయినట్లు సమాచారం. బాహుబలి సినిమా నుండి ప్రభాస్ సినిమాలకు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఫౌజీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానికి చెందిన ఏఏ ఫిల్మ్స్ సంస్థ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. బాహుబలి, సాహో, కల్కి లాంటి చిత్రాల నుంచి ప్రభాస్తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఏఏ ఫిల్మ్స్ ఈ డీల్ను లాక్ చేసింది. నార్త్ బెల్ట్లో ఈ సినిమాను చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఫౌజీ సంచలన డీల్ సెట్ చేసుకుంది. ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ సొంతం చేసుకుంది. ప్రభాస్ తో సలార్ లాంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన హోంబలే సంస్థ ఫౌజీ ఓవర్సీస్ హక్కులను చేజిక్కించుకోవడం విశేషం. ఇక ఓవర్సీస్ లో మేజర్ మార్కెట్ అయిన నార్త్ అమెరికా రీజనల్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. షూటింగ్ దశలోనే ఈ రేంజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద ఫౌజీ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతుండగా మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.